ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో తులారాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఈ మాస ప్రారంభం నుంచి శుక్రగ్రహ అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రాశి అందే స్వక్షేత్రగతుడైన శుక్రుడు డిసెంబర్ 25 వరకు సంచరిస్తూ మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కారణం వల్ల తులారాశి జాతకులకు ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇది స్త్రీలకి చాలా అనుకూలించే కాంబినేషను. ఈ నెలలో ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కానీ, వృత్తి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశ వ్యవహారాలు కానీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు లేదా జాతకురాలు చాలా ఆకర్షణీయంగా, అందంగా, 10 మంది దృష్టి ఆకర్షించే విధంగా ఉంటారు. సో ఆ కారణం వల్ల ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసినా వెంబటనే వివాహం నిశ్చయం అవడం, అలాగే ఏదైనా ఉద్యోగపరంగా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ముఖ్యంగా సినిమా రంగం, టీవీ, మీడియా, యూట్యూబ్ వంటి రంగాల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి నటీనటులు కావచ్చు, లేదంటే వేరే టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంటు చాలా అనుకూలంగా ఉండి ఖండాంతర గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి, డ్యాన్సర్లకి, మిమిక్రీ ఆర్టిస్టులకి, అలాగే సంగీతం సాంగ్స్ పాడేవారికి ఇది చాలా అనుకూలమైనది. దానికి అదనంగా సప్తమ స్థానం నుంచి గురువు ఈ లగ్నాన్ని, ఈ భావాన్ని వీక్షించడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి వారి యొక్క యాటిట్యూడ్లో కానీ, అభివృద్ధికరంగా కానీ, దైవ బలంతో గతంలో వాళ్ళు చేసినటువంటి కృషికి తగిన ఫలితం ఈ నెలలో ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సప్తమ స్థానంలో గురు సంచారం, సప్తమంలో ఉన్నటువంటి గురువు రాశిపై వీక్షణ, అంటే శుక్రుడు ప్లస్ గురువు కాంబినేషన్ ఏర్పడుతుంది. అలాగే చంద్రుడు ఈ రాశిలో, తులారాశిలో ఉండగా మీరు జన్మించారు కాబట్టి ఒక విధంగా గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అవ్వడం, మాలవ్య మహాపురుష యోగం ఏర్పడడం, ఇది విదేశ వ్యవహారాలు కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు వృత్తిరీత్యా దూర ప్రాంతం కానీ, ఇతర ప్రాంతం వెళ్ళడం కానీ, మొత్తం మీద వాళ్ళు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉన్నదానికన్నా బాగా రిచ్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. స్త్రీలకైతే బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, వాహన యోగాలు లాంటివి సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనా ఇది చాలా అదృష్టమైన కాంబినేషను ఈ రాశి వారికి డిసెంబర్ 25వ తారీఖు వరకు. దాని తర్వాత ధనస్థానం, ముఖ్యంగా జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా కూడా ధనస్థానం యాక్టివేట్ అవ్వాలి. ధనభావం బాగుంటేనే ఆ జాతకానికి గుర్తింపు కానీ, ఆర్థిక పరంగా కానీ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ధనాస్థానంలో ధనాధిపతి అయినటువంటి కుజుడు సంచరిస్తున్నాడు. అంటే కుజుడు తన కారకత్వాల ద్వారా ఆర్థికపరమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు భూములకు కారకుడు, స్థిరాస్తి కారకుడు, అన్నదమ్ములకు కారకుడు, అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు, అలాగే అన్నదమ్ములకి, స్నేహితులు కూడా కారణం అవుతుంటాడు. కాబట్టి ఈ సోర్స్ ద్వారా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా స్వక్షేత్రగతుడైనటువంటి కుజ ప్రభావం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు, మంగళకర కార్యక్రమాలు, శుభకార్యాలు లాంటివి జరగడం కానీ, వాటి కోసం చర్చించడం కానీ, వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఒక విధంగా ఇది శుభకార్యాలకు కూడా ఈ కుజుడు కుటుంబ స్థానానికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా లాభాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా ధనస్థానం సంచరిస్తున్నాడు. అంటే ధనాధిపతి, లాభాధిపతి గోచారులను కలిసి ఉన్నప్పుడు 100% జాతకుడికి ధనయోగం జనరేట్ అవుతూ ఉంటుంది. సుమారుగా డిసెంబర్ 15, 16 తారీఖుల వరకు కూడా ఈ ధనయోగం ఈ తులారాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మరి రవి కారకత్వాలైనటువంటి ప్రభుత్వ ధనం, అలాగే తండ్రి గారి ద్వారా, అధికారుల ద్వారా, యజమానుల ద్వారా మీకు ధన సహకారం రావడం, మీ కుటుంబంలో జరిగే
శుభకార్యాలకు కానీ ఏదైనా కార్యక్రమాలకి ఈ వీళ్ళు భక్తులు అంటే మీ బంధువుల్లో పెద్దవారు, అలాగే మీ యజమానులు, అలాగే మీ యొక్క అధికారులు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద వ్యక్తిగతంగా పరిశీలించినప్పుడు లగ్నం అంటే రాశి చాలా అనుకూలంగా ఉంది, ధనస్థానం కుటుంబ స్థానం చాలా అనుకూలంగా ఉంది. ఈ రెండు అనుకూలంగా ఉండడం వల్ల జాతకుడికి చాలా హ్యాపీగా సంతోషంగా ఈ నెలంతా కూడా గడిచే అవకాశం ఉంది. ఇక తృతీయ స్థానంలో బుధగ్రహ సంచారం, భాగ్యాధిపతి బుధుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మిత్రుల నుంచి శుభవార్తలు వినడం, అలాగే కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కథలు మాటలు పాటలు రాస్తున్న వారికి, రచయితలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు, మీ యొక్క టాలెంట్కి తగినటువంటి ప్రతిభ, మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటికి రావడం, ఇవన్నీ కూడా బుధుడు 3వ స్థానంలో ఉండడం అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మిత్రుల యొక్క సహకారం, అలాగే మీ యొక్క వాక్చాతుర్యానికి, మీ మాటలు లేదంటే మీ పాటలకి జనాదరణ జనాకర్షణ గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సాంగ్స్ పాడుకుతున్న వాళ్ళకి కానీ, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ అనుకూలించే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశం ఉంది. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు 9వ స్థానాన్ని వీక్షించడం, అలాగే రాశిని గురువు వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడు పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం 100% ఈ నెలంతా కూడా జాతకుడికి అనుకూలంగా ఉన్నది. ఇక కేతు 12వ స్థానంలో ఉండడం వలన ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ముక్తి కొరకు, దైవాని కొరకు, పుణ్య కార్యక్రమాల కొరకు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటాడు. ఇంకా 5వ స్థానంలో ఉన్నటువంటి సాటర్న్ స్వక్షేత్రగతుడై వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల శుక్రశనులు కాంబినేషన్ ఏర్పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ ప్రయత్నాలతో పాటు ఉద్యోగ ప్రయత్నాలు కూడా 100% ఫలించే అవకాశం ఉంది. రాహు 6వ స్థానంలో విజయ అవకాశాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రత్యర్థులపై విజయాన్ని సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఎవరి జాతకంలో అయినా సరే 6వ స్థానంలో రాహు ఉంటే అతనితో శత్రుత్వం పెట్టుకున్నవాడు ఖచ్చితంగా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి 6వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం రాబోయే 17-18 నెలల పాటు ఈ తులారాశి వారికి అటు విజయ అవకాశాలు, శత్రునాశనం జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం, మొత్తం మీద ఇంకా వీళ్ళకి మేలైన ఫలితాలు రావాలనుకుంటే ఈ లగ్నానికి, ఈ రాశికి బాధకుడైనటువంటి రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతినిత్యం సూర్య ఆరాధన, సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య హృదయ పారాయణ వల్ల అన్ని రంగాల్లోనూ అన్నింటా విజయం లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.